రోజు రోజుకి ఎర్ర బంగారం ధర తగ్గుతుండడంతో రైతులు ఆందోళన చేపట్టారు. క్వింటాల్ తేజ రకం మిర్చి 11,000 నుండి 17,000 రూపాయలకు లోపే కొనుగోలు చేయడంతో అన్నదాతలు మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. మార్కెట్ కు తేజ, వండర్ హార్ట్, సింగిల్ పట్టి, US 341 వంటి వెరైటీ రకాల మిర్చి రైతులు తీసుకొస్తూ ఉంటారు. గత వారం తేజ రకం మిర్చికి 21,500 రూపాయలు క్వింటాల్ పలకగా ఈ రోజు అదే తేజ రకం మిర్చికి జెండా పాట 21,000 పలికి కొనుగోలు మాత్రం 11,000 నుండి 17,000 రూపాయల లోపు కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతులు ఆగ్రహంతో మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. మాది తొర్రూరు మండలం నాంచార్ మడూరు, మహబూబాబాద్ జిల్లా. వరంగల్ మార్కెట్కు మిక్స్ చేసుకొని వచ్చామండి. పెట్టిన పెట్టుబడులకు కాదు కదా, కటింగ్ చేసిన పైసలు కూడా రావట్లేదు. పెట్టుబడులు అధికమైపోయినాయి. రేటుకు వచ్చేసరికి జెండా పాట 20,100 అయితే ఈ మార్కెట్లో ఖరీదు చేసేది మాత్రం 18,000 నుండి 11,000 వరకే ఖరీదు చేస్తుంది. దానివల్ల రైతు చాలా విధాలా నష్టపోవడం జరుగుతుంది. రాశికు మా ఉప్పరగూడెం కొత్తగూడెం మండలం, మహబూబాబాద్ జిల్లా. 10 బస్తాలు వేసుకొచ్చినాం ఇచ్చి. అది రేటు 14,000 పెట్టాడు. మాకు ఇప్పటికి ₹1,00,000 అయినా ఎకరాన్ని పెట్టుబడి. ఫస్ట్ క్రాప్ మాది. వరంగల్ యనమల మార్కెట్ యార్డుకు ఈ వానాకాలం 2023 మిర్చి ఉత్పత్తులు డిసెంబర్ 3వ వారం నుంచి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మొన్న మాకు లాస్ట్ శుక్రవారం రోజు మిర్చికి 21,500 రూపాయల ధర వచ్చింది. ఈరోజు సుమారు ఒక 13,000 బస్తాలు రావడం జరిగింది. కొత్త మిర్చి 20,100 అత్యధికంగా జెండాపాట జరిగింది. తర్వాత మనకి మోడల్ రేట్ వచ్చేసి ఒక 17,000, 18,000కు ఎక్కువ క్వాంటిటీ ఆ రేటు మీద ట్రేడర్స్ కొనడం జరిగింది. అయితే ఏదైతే కొంచెం నాణ్యత లేకుండా ఉండి, మాయిచర్ ఎక్కువ ఉండి, కొంచెం రంగు మారినటువంటి నాణ్యత లేని మిర్చికి కొన్ని లాట్స్కి 14,000, కొన్ని లాట్స్కి 13,000, కొన్ని లాట్స్కి 15,000 కూడా రావడం జరిగింది. ఆ విషయంలో రైతులు మరి పోయిన సంవత్సరంతో పోల్చుకుంటూ గత సంవత్సరంలో రేట్లు చాలా ఉండేది. ఈ సంవత్సరం మరి రేట్లు తగ్గించారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉందని, మరి తక్కువ ధర వచ్చినటువంటి మిర్చికి మళ్ళీ ఒకసారి దాని క్వాలిటీని చూసి రేటు పెంచాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. రైతు సంఘాల అంటే రైతు ప్రతినిధులతో, అలాగే మార్కెట్ మన ఛాంబర్ ఆఫ్ కామర్స్, మిర్చి ట్రేడర్స్, అలాగే ఏసీపీ గారు, డీసీపీ గారు వచ్చారు. అయితే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో రైతులు కోరిన విధంగా ఏదైతే రైతుకు రేటు నచ్చలేదో అలాంటి లాట్స్కి మళ్ళీ సంబంధిత కమిషన్ ఏంటో, అలాగే ఆ రైతు వాళ్ళ లాట్ దగ్గర ఉంటే ట్రేడర్ కూడా వెళ్ళి, మా మార్కెట్ కమిటీ సూపర్వైజర్లు, మిగతా సిబ్బంది కూడా అక్కడ ఉంటారు. ఆ నాణ్యతకు అనుగుణంగా మళ్ళీ ధర తక్కువ అనిపించిన రైతుది మళ్ళీ రిపీటింగ్ చేయడానికి, అంటే సరే అది పరిశీలన చేసి రేటు ధర నిర్ణయించడం జరిగింది. దానికి రైతులు కూడా వాళ్ళు ఒప్పుకొని సమ్మతించి వెళ్ళారు. అయితే మేము రాబోయే రోజులలో కూడా ఇలాంటి సమస్యలు రాకుండా, అంటే ట్రేడర్స్తోని, మిర్చి ట్రేడర్స్తోని, అలాగే ఛాంబర్ ఆఫ్ వాళ్ళతోని, రైతు ప్రతినిధులతో కూడా రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకుంటాం.